जय सद्गुरुदेव जय पद शरणों श्री यश रूप चरणों शरणों। जय सद्गुरुदेव जय पद शरणों श्री यश रूप चरणों शरणं। जय सद्गुरुदेव जय पद शरणं श्री यश रूप चरणों शरणं। మన గురు మహారాజులు చాలా సెంటర్స్ మన కోసం తయారు చేసి పెట్టి వెళ్ళారు. అయితే ఈ సెంటర్స్ ఉండడం వల్ల కాదు, ఈ సెంటర్స్కి మనం రెగ్యులర్గా సత్సంగ్ అటెండ్ అవ్వడం వల్ల నిజంగా మనకి మానసిక ఉన్నతి, మానసిక వికాసం కలుగుతుంది. అందుచేత సత్సంగ్కి అటెండ్ అవ్వడం అనేది చాలా ప్రముఖమైనది. ఇది ఒంటరిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటానంటే, ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే ధ్యానం కుదరదు. కలెక్టివ్గా ధ్యానం చేయాలి. కలెక్టివ్గా సత్సంగంలో కూర్చొని అందరితో కూర్చొని ధ్యానం చేస్తే ధ్యానం చక్కగా కలుగుతుంది. ఈ సాధన, ఈ ధ్యానయోగం అంత సులువు కాదు, చాలా కష్టమైనది. పరమాత్మ ప్రాప్తి పొందడం అనేది చాలా కష్టతరమైన విషయం, అంత సులువైన విషయం కాదు. దీనికోసం అభ్యాసం అవసరం, గైడెన్స్ అవసరం, సంగత్ అనగా సత్సంగ అవసరం. అంచేత ఏవైతే సెంటర్స్ మన సత్సంగ్ కోసం ఉన్నాయో అందరూ కూడా రెగ్యులర్గా సత్సంగ్ సెంటర్స్కి వెళ్ళి ఆ సత్సంగ్ సెంటర్స్లో ధ్యానం చేసుకోవాలి. సత్సంగ్కి రెగ్యులర్గా అటెండ్ అవుతుండాలి. వారానికి 2 సార్లు అనగా ఆదివారం మరియు గురువారం సెంటర్స్లో సత్సంగ్ జరుగుతుంది. 2 గంటల సమయం సత్సంగ్ జరుగుతుంది. అందరూ కూడా 2 గంటల సమయం సత్సంగ్లో పాల్గొనాలి. అందులో 1.5 గంట ధ్యానానికి కేటాయించాలి. ధ్యానం చేసుకోవాలి కలెక్టివ్గా. దాని తర్వాత సాహిత్య పఠనం, సత్సంగ్ యొక్క సాహిత్య పఠనం చేయాలి. రెగ్యులర్గా సత్సంగ్కి అటెండ్ అవుతూ 2 గంటల సమయంలో 1.5 గంట సమయం ఖచ్చితంగా ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకి ఆత్మిక లబ్ధి కలుగుతుంది. మనం ఒకరోజు సత్సంగ్కి వెళ్ళాం, ఉదాహరణకి గురువారం సత్సంగ్కి వెళ్ళాం, సత్సంగంలో ధ్యానం చేసుకున్నాం. దాని తర్వాత 3 రోజులు ఉంటుంది. 3 రోజులు ఇంటి దగ్గర గురుదేవులు తెలియజేసిన విధానంగా ఆహారాన్ని తీసుకుంటూ, ఆహార శుద్ధి తీసుకుంటూ చేయాలి. మరలా తర్వాత ఆదివారం సత్సంగ్కి అటెండ్ అవ్వాలి. ఈ విధంగా సత్సంగ్కి అటెండ్ అవుతూ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. దేశంలో అన్ని చోట్ల ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉండాలి. ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం వల్ల ఉపయోగం ఏమిటంటే మన మానసిక వికాసం కోసమే, మన అభ్యున్నతి కోసమే మనం ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉండాలి. ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ పోతూ ఉంటే మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నెమ్మదిగా తేలికవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అందుచేత దేశవ్యాప్తంగా జరిగే ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అటెండ్ అవుతూ ఉండాలి. ఆశ్రమంలో ప్రతి సంవత్సరానికి 3 ప్రోగ్రాములు జరుగుతూ ఉంటాయి. 3 ప్రోగ్రాములు కూడా తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. ఇక్కడ 2 విషయాలు చాలా ఆవశ్యకమైనవి: చేతన మరియు ఆనందం. ఈ ఆనందం ఎప్పుడు లభిస్తుందంటే
ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడే ఆనందం లభిస్తుంది. ఈ సాధన సెంటర్స్కి వెళ్తూ రెగ్యులర్గా సత్సంగ అటెండ్ అవుతూ ప్రోగ్రామ్స్కి, ఆశ్రమంలో జరిగే ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటే సాధన బాగా జరిగి ఆనందం అనేది లభిస్తుంది. మనం గృహస్థులం, ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి. ఇంట్లోనే కనుక ఉంటే వాటిలో మనం మిళితమైపోతుంటాం. నిజంగా మనం కనుక అభ్యున్నతిని కోరుకున్నట్లయితే, పరమాత్మ ప్రాప్తిని కోరుకున్నట్లయితే, పరమాత్మనికి పైన తెలియజేసిన విధానంగా ధ్యానం చేయాలి. ఆ విధంగా ధ్యానం చేస్తున్నట్లయితే శక్తి లభిస్తుంది, సహజ శక్తి లభిస్తుంది, మెడిటేషన్ పవర్ పెరుగుతుంది. మనం ఈ సాధనలో సమయాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది, కొంత ధనాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది, అలాగే మన పనిని కూడా కొంత త్యాగం చేయవలసి వస్తూ ఉంటుంది. ఈ విధంగా త్యాగం చేసుకుంటూ సత్సంగులకి అటెండ్ అవుతూ ఆల్ ఇండియా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉంటే మనకి మన ఆత్మిక ఉన్నతి అనేది జరుగుతుంది. అంచేత సత్సంగ్లో అటెండ్ అవ్వాలి. సత్సంగ్ పని ఏదైతే ఉందో ప్రసార్ దానికి తప్పనిసరిగా మనం చేయాలి దాన్ని. ఈ విధంగా సత్సంగ్ అటెండ్ అవుతూ పోతుంటే మన మానసిక వికాసం అలాగే ఆత్మిక లబ్ధి కలుగుతుంది. పరమాత్మ తూయే तेरी इच्छा पूर्ण. जय सतगुरुदेव, जय पद. परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण. पूज्य माता और बंधुओं, अभी एक भजन होगा और भजन के साथ साथ सभी भाई बहन अपने अपने इष्ट का ध्यान करेंगे जिसको मानते हैं. श्री बीडी यादव जी भजन कहेंगे. बंदौ गुरुपद कंजो कृपा सिंधु नर रूप हरि महामोह तम पुंजो जासु वचन रवि कर निकर गुरु समर्थ सिर पर खड़े कहा कमी तो रिधि सी सेवा करें मोक्ति न छाड़े पार. आप जाहिर आप बातिन साथ हम सबके हैं आप जाहिर आप बातिन साथ हम सबके हैं आप. गो की पर्दा करके बैठे फिर भी लापरदा है आप. गो की पर्दा करके बैठे फिर भी लापरदा है आप. गूंजती है कान में
आवाज अब भी आपकी गूंजती है कान में। आवाज अब भी आपकी, आवाज अब भी आपकी। वज़्म में जलवा नुमा से, वज़्म में जलवा नुमा से सामने बैठे हैं आप। वज़्म में जलवा नुमा से सामने बैठे हैं आप जाहिर आप बातिन, साथ हम सबके हैं आप। दिल के टुकड़े आपके हम, आप कहते थे हुजूर। दिल के टुकड़े आपके हम, आप कहते थे हुजूर। आप कहते थे हुजूर। फेर कर फिर मुँह यूं हमसे, फेर कर फिर मुँह यूं हमसे कैसे जा सकते हैं आप जाहिर आप बातिन, साथ हम सबके हैं साथ हम सबके हैं आप। जिस्म तक महदूद जब थे दूरियां मुमकिन भी थी। जिस्म तक महदूद जब थे दूरियां मुमकिन भी थी। दूरियां मुमकिन भी थी। अब जो लामहदूद हैं तो, अब जो लामहदूद हैं तो रूबरू रहते हैं आप, रूबरू रहते हैं आप। गो के पर्दा करके बैठे फिर भी लापरदा हैं आप जाहिर आप बातिन, साथ हम सबके हैं आप, साथ हम सबके हैं आप। कर दिए आसान रास्ते पुरखतर दुश्वार थे जो, पुरखतर दुश्वार थे। कर दिए आसान रास्ते पुरखतर दुश्वार थे जो, पुरखतर दुश्वार थे। फिर भी जो कोई गिरे तो, फिर भी जो कोई गिरे तो झट उठा लेते हैं आप, झट उठा लेते हैं आप जाहिर आप बातिन, साथ हम सबके हैं आप, साथ हम सबके हैं आप। झोली मेरी तंग है, झोली मेरी तंग है, बदकिस्मती मेरी है ये। झोली मेरी तंग है,
बदकिस्मती मेरी है ये, बांटते हर से सभी को, बांटते हर से सभी को, बेहिसाब देते हैं आप, बेहिसाब देते हैं आप जाहिर आप बातिन, साथ हम सबके हैं आप। एक चिरंजी नहीं, हम सब की हिम्मत आपसे, एक चिरंजी नहीं, हम सब की हिम्मत आपसे, हम सब की हिम्मत आपसे। दोस्त रहवर रहे गुजर, दोस्त रहवर रहे गुजर, और दोस्त रहवर रहे गुजर, और रह दे दोस्त रहवर रहे गुजर, और साथ हम सबके हैं आप। गो की पर्दा कर के बैठे, फिर भी लापर्दा हैं आप जाहिर आप बातिन, आप जाहिर आप बातिन, साथ हम सबके हैं आप, साथ हम सबके हैं आप जाहिर आप बातिन, साथ हम सबके हैं आप। जिनके पास कोई काम नहीं वो माला लेकर बैठे, आधा घंटा सुबह बर्बाद करें, आधा घंटा शाम को बर्बाद करें। ये जनरल आज के स्टूडेंट्स की फीलिंग है। वाई वेस्ट टाइम? जिनके पास काम है वो तो काम करें। हम लोग तो डॉक्टर हैं, आधे घंटे में 2 मरीज बचा सकते हैं, 2 मरीज बच जाएंगे। अगर सत्संग पूजा में बैठ गया तो फायदा क्या उसका? पूजा करने से क्या फायदा? ईश्वर को किसने देखा है या नहीं? पता नहीं। इस चक्कर में क्यों फंसा जाए? सीधा साधा काम किया जाए। ऐसा प्रश्न उस डॉक्टर ने किया तो इस सेवक ने काउंटर प्रश्न किया, उससे काउंटर दिया, क्या कि आप सोते क्यों हैं? ठीक है, उस समय ना खाते ना पीते, 24 घंटे काम करें, क्यों समय बर्बाद किया जाए? वह चकरा गया, बोले आप क्या कह रहे हैं? रात को भी काम करें, दिन को भी काम करें, 24 घंटे काम करें, तिगना कमाएं। अगर एक पारी में आप कुछ कमाते हैं तो 2 पारी में दुगना कमाएंगे, तीसरी पारी में तिगना कमाएंगे। टाइम क्यों बर्बाद किया जाए? चकरा गए, बोले आप क्या कह रहे हैं? ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।